ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి దీపావళిలోగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులను బయటపడేయమ్మా. వెంటనే నీ బాబా చెప్పిన పని చేసి అప్పుడు చూడు నీ ఇంటి దరిద్రం నీకెలా వదిలిపోతుందో. నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులు నిన్ను ఆర్థికంగా ఎదగనీయకుండా, నిన్ను అన్ని విధాలా కూడా కిందకి లాగేసే విధంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి నీ బాబా చెప్పిన ఈ 5 వస్తువులను బయట పడేసిన రోజు చూడు, నీ అదృష్టం ఎంతకి అంతా పెరుగుతుంది. నీ ఇల్లంతా కూడా దీపాల వెలుగుతో నిండిపోతుంది. ఇది సరిగ్గా దీపావళి రోజున నువ్వు చేయవలసిన పని అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు, ఆ 5 వస్తువులు ఏంటి, ఎలా అని చెప్పి బాబాగారు మాటల్లోనే విందామా. బిడ్డ, నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులను నువ్వు పడేసిన రోజున ఖచ్చితంగా నీ ఇల్లు ఒక నకారాత్మక శక్తితో నిండి ఉన్నటువంటి నీ ఇల్లు ఒక అదృష్టపు వెలుగుతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండిపోతుందమ్మా. ఆ 5 వస్తువులు ఏంటి, ఎందుకు పడేయాలి అనే విషయాన్నే ఈరోజు నీతో చెప్పడానికి నీ బాబాని పరుగున వచ్చాను. ఈ నా మాటలు నువ్వు విని ఖచ్చితంగా ఈ పని నువ్వు చేసినట్లయితే తప్పకుండా కూడా నీకు అదృష్టం లభిస్తుంది, నీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, చికాకులు, అలాగే బాధలు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. నేను చెప్పిన ఈ 5 వస్తువులు నువ్వు పడేయలేదు అంటే ఇక నీ కర్మ, నిన్నెవ్వరూ బాగు చేయలేరమ్మా. నీ ఇంట్లో ఉన్నటువంటి అతి బాధలు, అలాగే దుఃఖాలు, కష్టాలు, నీకు ఏ పని చేసినా అది వెనక్కి వెళ్ళిపోవటం, ఏ పని చేస్తున్నా కూడా దానిలో సక్సెస్ అనేది నువ్వు అందుకోలేకపోవటం, ఏ పని కూడా సక్రమంగా జరగకపోవటం, ఆర్థికంగా నువ్వు లాభం పొందలేకపోవటం, ఎక్కువగా ఖర్చులు అందుకోవటం, ఎక్కువ ఖర్చు చేయటం, రూపాయి అనేది మిగలకుండా అయిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి కదా. అందుకే నీ బాబాని చెప్తున్నాను, నేను చెప్పే ఈ 5 వస్తువుల్ని కూడా బయట పడేసి చూడు. శుక్ర భగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మనకు శుక్ర భగవానుడి అనుగ్రహం ఉంటేనే మన ఇల్లు ఆర్థికంగా కలకల్లాడుతూ ఉంటుంది, నిండు వెలుగుతో నిండిపోతూ ఉంటుంది. ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం ఏ రోజైతే మనకు దూరం అవుతుందో అప్పటి నుంచి మనకు ఆర్థికంగా కొంత నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం అనేది సాధిస్తావు. నీకు అన్ని విధాలా కూడా డబ్బు రాబడి అనేది జరుగుతుంది. శుక్ర భగవానుడి అనుగ్రహం ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ అవుతుంది. అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే. మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని విధాలా కూడా నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి శుక్ర భగవానుడి అనుగ్రహం పొందే విధంగా ఈరోజు నువ్వు నీ ఇంట్లో నుంచి తీసి పారేసిన వస్తువులు ఏంటి అంటే, వాటిలో మొదటిది అద్దాలు. మనం చూసుకునే అద్దం ఉంటుంది కదా, అవి కొన్ని పగిలిపోయి ఉంటాయి. ఆ కొనలు పగిలిపోయి మధ్యలోకి పగిలిపోయి పెద్ద పెద్ద అద్దాలు పగిలిపోయినా కూడా వాటిని అలాగే ఉంచేసి వాటిలో ఒక చిన్న ముక్క అనేది తీసుకొని మనం వాడుకుంటూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. గ్లాస్ అంటే ఫోన్కి ఉన్న అద్దాలు పగిలిపోయినా అలాగే వాడుతూ ఉంటాం. అంటే కింద పడి స్క్రాచెస్ వచ్చేస్తుంది కదా, అయినా కూడా వాటిని అలాగే వాడుతూ ఉంటాం. మంచాలకు కూడా అద్దాలు అనేటివి ఉంటాయి. వాటిని కూడా అవి కొంచెం పగిలిపోయినా కూడా మనం అలాగే చూస్తూ ఉంటాం. చూసుకునే అద్దాలు, మన బైకులకి అలాగే కార్లకి ఉన్న అద్దాలు అలా పగిలిపోయి ఉన్నా కూడా వాటిని అలాగే వాడుతూ ఉంటారు. అలాంటి అద్దాలు పగిలిపోయినప్పుడు మనం వాడటం అనేది చాలా చాలా దారిద్ర్య పరిస్థితిని మనకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. నకారాత్మక శక్తి మన ఇంట్లో చొరబడటానికి మనం ఈజీగా సులభంగా దారిని కల్పించే విధం అన్నమాట. కాబట్టి అలాంటి అద్దాలు ఉన్న ఏ ఇంట్లో అయినా కూడా నకారాత్మక శక్తి నిండిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి అద్దాలన్నీ కూడా తీసిపడేయండి. అలా తీసి పడేసినప్పుడు శుక్ర భగవానుడి అనుగ్రహం మనకు కలుగుతుంది.
శుక్ర భగవానుడి అనుగ్రహం మనపై ఉంది అంటే ఖచ్చితంగా మనం ధనవంతులం అవుతాం. ఆర్థికంగా మనం మెరుగ్గా ఉంటాం. మనకు ఎలాంటి బాధలు ఉండవు. ఎలాంటి గొడవలు ఉండవు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే కదా! కాబట్టి శుక్ర భగవానుడి అనుగ్రహం పొందాలి అంటే ఇలాంటి పాత పడిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు ఉంటే కనుక తీసి పడేసేయండి. ఇక రెండవ వస్తువు ఏంటి అంటే దేవుడి ఫోటోలు. మనకు కొంచెం స్క్రాచెస్ ఇచ్చినటివి, పగిలిపోయినటివి దేవుడి ఫోటోలు ఉంటాయి. అలాంటి దేవుడి ఫోటోలని ఖచ్చితంగా మన ఇంట్లో ఉంచవద్దు. అలాంటి ఫోటోలు ఏంటి కూడా తీసి పడేయాలి. అలాంటి ఫోటోలు మనం ఉంచుకోవటం, లేదంటే మీరు వాటిని తిరిగి రిపేర్ చేయించుకోవచ్చు. అద్దం గ్లాస్ అయినా వేయించుకోవచ్చు. అలాగైనా వాడుకోవాలి. కానీ పగిలిపోయిన ఆ దేవుడి ఫోటోలని మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో అంతా కూడా నకారాత్మక శక్తి అనేది నిండిపోతుంది. కాబట్టి అలాంటి ఫోటోల్ని తీసుకెళ్ళి బాగు చేయించుకోలేని వాళ్ళు తీసుకెళ్ళి గుళ్ళో అనేది మనం పెట్టేయాలి. గుళ్ళో ఒక చెట్టు కిందనో, లేదంటే గుడికి వెనక పక్కనో ఇలాంటి ఫోటోలన్నీ తీసుకుపోయి పెట్టేస్తూ ఉంటారు కదా! అలాంటి దగ్గర కూడా మనం పెట్టేయచ్చు. అలా పెట్టినప్పుడు మనకు దైవానుగ్రహం అనేది కలుగుతుంది. దైవానుగ్రహం కలిగింది అంటే మన ఆరోగ్యం కానీ, మనకు ధన అభివృద్ధి కానీ అన్నీ కూడా నిండుగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఫోటోలు ఉన్నవి అంటే పగలకుండా చిరిగిపోని ఫోటోలు మాత్రమే మనం దేవుడి గదిలో ఉంచుకోవాలి. ఇక మూడవ వస్తువు ఏంటి అంటే పెద్దవాళ్ళ ఫోటోలండి. పెద్దవాళ్ళ ఫోటోలు, పగిలిపోయిన పెద్దవాళ్ళ ఫోటోలు కానీ, లేదంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం ఉంచుకున్నటువంటి వాళ్ళ వస్తువులు కానీ, బట్టలు కానీ, కళ్ళజోళ్ళు, వాళ్ళు వాడినటువంటి వాళ్ళ ఊతకర్రలు ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళు వాడినటువంటి కుర్చీలు, వాళ్ళు వాడినటువంటి దుప్పట్లు, వాళ్ళ వస్తువులు, వస్త్రాలు, చొక్కాలు కానీ, వాళ్ళు వాడినటువంటి దుస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం అలాగే ఉంచేస్తూ ఉంటాం. కానీ అలా ఎప్పటికీ కూడా ఉంచుకోకూడదు. వాటిని మనం తీసేయాలి. వాడని వస్తువులు అనేటివి ఇంట్లో అస్సలు ఉంచకూడదు. చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం ఉంచుకునే ఇట్లాంటి వస్తువులన్నీ కూడా మనం వెంటనే ఇంటి నుంచి తీసి పడేయాలి. అలా పడేసినప్పుడు మాత్రమే నీ ఇంట్లోకి దైవానుగ్రహం అనేది లభిస్తుంది. దైవానుగ్రహం నీ ఇంట్లోకి ఉండాలి, నీ ఇంట్లో నిలవాలి, నీ ఇంట్లోకి రావాలి అన్నప్పుడు ఇలాంటి చనిపోయిన వాళ్ళ వస్తువులన్నీ కూడా వెంటనే నీ ఇంటి నుంచి తీసి పడేసేయి. అలా తీసి పడేసిన రోజు చూడు, ఖచ్చితంగా నీ ఇంట్లో ఒక దైవానుగ్రహం, దైవ శక్తి అనేది నిండి ఉంటుంది. అలా నిండినప్పుడు నీ ఇంట్లో అన్నింటికీ కూడా సమృద్ధిగా ఉంటుంది. తిండికి కానీ, బట్టకి కానీ, సంతోషానికి కానీ, ఆరోగ్యానికి కానీ అన్నింటికీ కూడా నీ ఇల్లు నిండుగా ఉంటుంది. ఇక 4వ వస్తువు ఏంటి అంటే దీపావళి లోపు నీ ఇంటి నుంచి నువ్వు తీసేయాల్సినటువంటి 4వ వస్తువు ఏంటి అంటే గడియారం. ఆగిపోయిన గడియారాలు కానీ, చేతికి పెట్టుకొని ఉన్న ఆ గడియారాలు కానీ కొంచెం పాడైపోయినటివి తీసి అలా ఇంట్లో దాచి ఉంచుతాం. అలాంటివన్నీ కూడా తీసి పడేయాలి. లేదు అంటే వాటిని రిపేర్ చేయించుకొనైనా వాడుకోవాలి. అలానే గనక మన ఇంటిలో ఆ గడియారం కానీ, మన చేతి వాచీలు కానీ అలాగే ఉంచుకుంటే కనుక మన కాలం కూడా ఆగిపోతుంది. దాంట్లో గడియారంలో కాలం తిరగడం ఎలాగైతే ఆగిపోతుందో మన జీవిత కాలం కూడా ఆగిపోతుంది. మనకు జరిగే పనులు కానీ, మనకు రావాల్సిన విజయాలు కానీ అవన్నీ కూడా ఆగిపోతాయి. మనకు రావాల్సినటువంటి ఆర్థికంగా మనం బలపడవలసినటువంటి ఆదాయం కానీ ఇవన్నీ కూడా మనకు రాకుండా ఆగిపోతాయి. కాబట్టి ఇలాంటి గడియారాలు కొంచెం ఆగిపోయి వాటిని రిపేర్ అయినా చేయించుకోవాలి. లేదు అంటే కూడా వాటిని పడేయాలి, కొత్తవిగా తెచ్చిపెట్టుకోవాలి. అలాంటివన్నీ కూడా దాచి మనం ఉంచుకోకూడదు. ఇలాంటి వస్తువులు ఉంచుకున్నప్పుడు మన జీవితంలో జరిగే ఆ జీవిత కాలం అనేది ఆగిపోతుంది. మనకంతా కూడా సంతోషం అనేది ఆగిపోయి దుఃఖం అనేది ప్రారంభం అవుతుంది. కష్టాలు మొదలవుతాయి. సుఖం అనేది దూరం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి గడియారాలు, చేతికి పెట్టుకునే గడియారు ఇలాంటివన్నీ కూడా తీసేసి ఇంటి నుంచి దూరంగా పడవేయండి. వీటిని అలా పడేసేటప్పుడు ఫస్ట్ మన ఇంట్లో దీపం వెలిగించుకొని ఆ తర్వాత వీటిని తీసుకెళ్ళి పడేసే దగ్గర మళ్ళీ దీపం అనేది వెలిగించి అక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఉంది. ఓం కాల భైరవాయ నమః, కాల భైరవాయ నమః,
ఓం కాల భైరవాయ నమః. ఆ మంత్రాన్ని మనం చెప్పుకుంటే మన జీవితంలో నడిచేటువంటి ఈ కాలానికి అధిపతిగా కాలభైరవుడు ఉన్నాడు కాబట్టి ఆ కాలం మనకు సాఫీగా జరగడానికి ఎలాంటి చిక్కులు లేకుండా, ఎలాంటి ముళ్ళులు లేకుండా మన దారి అనేది సాఫీగా, మన కాలం అనేది సాఫీగా నడవాలి అంటే ఆ కాలభైరవుడి అనుగ్రహం కూడా మనపై ఉండాలి. శుక్ర భగవానుడి అనుగ్రహంతో పాటు కాలభైరవుడి అనుగ్రహం కూడా మనపై పరిపూర్ణంగా కలగాలి. అందుకని మీరు ఈ గడియారాలు, ఇలాంటివి వాచీలు ఇలాంటివి పడేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు ఈ వస్తువులు అనేటివి పడేయండి. ఇక 5వ వస్తువుగా ఈ దీపావళి రోజున మన ఇంటి నుంచి మనం తీసి పడేయాల్సిన వస్తువు ఏంటి అంటే వంటింటికి సంబంధించిన వస్తువులండి. వంటింట్లో మనకు గాజు బౌళ్ళు కానీ, గాజు గ్లాసులు కానీ, గాజుతో సంబంధించిన ఏ వస్తువులైనా సరే, లేదు అంటే మనకు సత్తువైనా స్టీలువైనా ఏవైనా సరే, పగిలిపోయిన వస్తువులు, నొక్కులు పడిపోయినటువంటి వస్తువులు, అవి చూడ్డానికి వికృతంగా ఉన్నటువంటి వస్తువులని మనం పడేయాలి. వాటిని ఖచ్చితంగా మన ఇంట్లో వాడకూడదు. కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే మనకు చాలా కాలంగా కలిసి వచ్చిందండి ఈ పాత్ర అనేది, ఈ పాత్ర నేను ఎప్పటికీ వదలలేనని చెప్పి చాలా దానిపైన అంచు లేసిపోయినా కూడా అలానే వాడుతూ ఉంటారు. అలాంటి వస్తువులు ఎప్పటికీ కూడా వాడకూడదు. మన ఇంట్లో ఎప్పుడు కూడా నీట్గా ఉండేటువంటి వస్తువుల్ని మాత్రమే మనం వాడాలి. అలా వాడుతున్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ముఖ్యంగా వంటిల్లు అనేది లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైన స్థానం అన్నమాట. ఆ స్థానంలో ఎప్పుడూ కూడా మనం నీట్గా పరిశుభ్రంగా ఉన్నటువంటి వస్తువులను మాత్రమే వాడాలి. కాబట్టి గాజు బౌళ్ళు, పగిలిపోయినటువంటి వస్తువులు, గ్లాసులు ఇవన్నీ కూడా మనం పడేయాలి. కొంచెం పగిలిపోయినా కానీ మనం అలానే వాడుతూ ఉంటాం. కొంచెం పగిలినా కూడా మనం ఉంచుకోవచ్చు. ఇలాంటివి మనం పడేసేటప్పుడు కూడా ఓం శుక్ర భగవాయన నమః, ఓం శుక్ర భగవాయ నమః అనే మంత్రాన్ని మనం చెప్పుకొని ఈ వస్తువుల్ని మనం పడేయాలి. ఆ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనపై పూర్తిగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. మన కూటికి మన నోట్లో ఒక మెతుకు, ఒక ముద్ద అనేది మన నోటికి అందాలి అంటే ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలండి. కాబట్టి ₹1 మన చేతిలో నిలవాలన్నా, చేసిన పని మనకు దొరకాలన్నా, ఆ పని మనం చేయడానికి ఆ పని మనకు దొరకాలన్నా కూడా శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా మనపై ఉండాలి. కాబట్టి ఇలాంటి పని చేసేటప్పుడు మీరు ఆ శుక్ర భగవానుడిని ప్రార్థిస్తూ ఈ విధంగా చేయండి. దీపావళి లోపు మనం ఈ వస్తువులన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు ఏవైతే మీ ఇళ్లలో ఉంటాయో అవన్నీ తీసి పడేస్తే కనుక ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ ఇల్లు దివ్యంగా దీపాలతో వెలుగుతుంది. వెలుగుల కాంతిలో మీ ఇల్లు అయితే చాలా అద్భుతంగా మెరుస్తుంది. మీ ఇంట్లో అన్నీ కూడా విజయాలే, అన్నీ కూడా శుభాలే, అన్నీ కూడా సుఖాలే ఉంటాయి. కాబట్టి బాబా చెప్పిన ఈ 5 వస్తువులని ఖచ్చితంగా మీరు తీసి పడేయాలి అని చెప్పి బాబా గారు పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.